హాయ్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా సుడిగాలి సుధీరన్న ఈవెంట్ గురించి అయితే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్నమాట. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్టయితే మరి ఈసారి సంక్రాంతికి సంబంధించి ఈవెంట్ అనేది దద్దరిల్లిపోయే విధంగా అయితే కనిపిస్తుంది. సో వాటిలో భాగంగా రీసెంట్గా వచ్చిన టీజర్ అనేది చూసుకున్నట్లయితే సంక్రాంతి అల్లుళ్ళు పండక్కి వస్తున్నారని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని అద్భుతంగా అయితే డిజైన్ చేశారండి. సో ఇందులో భాగంగా మెయిన్గా సుధీర్ అన్న అదేవిధంగా ప్రదీప్ గారు ఇద్దరు కూడా అయితే సో మెయిన్ క్యారెక్టర్గా అయితే ఇక్కడ ఉండబోతున్నారన్నమాట. అయితే వీళ్ళిద్దరికీ కూడా పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి యాజ్ యూజువల్గా వాళ్ళ పెళ్లి కాన్సెప్ట్ తీసుకొని అద్భుతంగా సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే డిజైన్ చేశారన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ టీవీలో కనిపించే వీళ్ళు ఈసారి ఇద్దరు కూడా సో మనకి జీ తెలుగులో అయితే కనిపించబోతున్నారండి. సో ఈ జీ తెలుగుకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి ఈసారి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అయితే తీసుకున్నారన్నమాట. సో ఇందులో భాగంగా సుడిగాలి సుధీరన్కి పేరుగా కావ్యశ్రీ గారిని అయితే పెట్టడం జరిగింది. ఎందుకు అంటే వీరిద్దరు పేరు అనేది చాలా అద్భుతంగా పండుతూ ఉంది కాబట్టి సో ఈ టీవీలో వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లో కానీ లేకపోతే జీ తెలుగులో కానీ సో వీళ్ళ పేరుని అయితే గట్టిగానే తీసుకొస్తున్నారన్నమాట. అదేవిధంగా ప్రదీప్ మాచిరాజు గారు కూడా తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి సో ఇక ఆయన స్టైల్లో కూడా అయితే పెట్టడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుధీర్ అన్న ప్రదీప్ గారు ఇద్దరు కూడా ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అనేది మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే డీలో కూడా మనకి అదే విధమైన కంటెంట్ అయితే వచ్చిందన్నమాట. సో ప్రదీప్ గారు సుధీర్ అన్న రష్మి గారి కాంబినేషన్ ఎలా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా మళ్ళీ ఈసారి కూడా మరి ఈ ఈవెంట్ లో మనకి సుధీర్ అన్న ప్రదీప్ గారికి మాచిరాజు గారిది సో అద్భుతమైన కంటెంట్ అయితే మనకి రాబోతుందండి. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మనకి భక్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పేసి ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో రవితేజ గారు అండ్ అదే విధంగా హీరోయిన్స్ అయితే రావడం జరిగిందన్నమాట. సో అండ్ అదే విధంగా దీంట్లో భాగంగా జడ్జెస్ గా వచ్చేసరికి రోజా గారు, శేఖర్ మాస్టర్ గారు, అనిల్ రావిపూడి గారు సో వీళ్ళ ముగ్గురు కూడా అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు కూడా కలిసి అంటే ఇక్కడ అనిల్ రావిపూడి గారు మెయిన్ జడ్జిగా ఉంటే సో ఇటు ఇక్కడ రోజా గారు అదేవిధంగా శేఖర్ మాస్టర్ గారు ఇద్దరు కూడా చెరొక వైపు అంటే ఇటు ప్రదీప్ రాజు గారి సైడు అటు సుధీర్ సైడు ఒకరు చెరొకరు ఉండి సో వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా జరిపారు అనేది కాన్సెప్ట్ అయితే తీసుకున్నారన్నమాట. సో ఇక పేరు గురించి మాట్లాడుకున్నట్టయితే అద్భుతమైన పేరు అనేది వీళ్ళిద్దరికి కూడా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి కంటెంట్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి సో ఈసారి సంక్రాంతికి అల్లుళ్ళు అనేది బ్లాక్ బాస్టర్ హిట్ కావడం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక సుధీర్ ఫ్యాన్స్ ఎవరెవరైతే సంక్రాంతి ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన కంటెంట్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది మ్యాటర్. సో ప్రతి ఒక్కరు కూడా సుధీర్ అన్నకి సంబంధించి ప్రదీప్ గాంచరాజు గారి గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఈసారి సరైన ఈవెంట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది మ్యాటర్. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్. అదేవిధంగా మరి అందరికీ కూడా జై హింద్.